దోస్తులు మీకోసం కొన్ని మంచి విషయాలు, మంచి వాస్తవాలు చెప్తాను వినండి. ప్రతి విషయం వెనుక కారణం పిరికితనం అవ్వదు. కొన్ని భయాలు చాటున బాధ్యతలు కూడా దాగి ఉంటాయి. గుర్తుంచుకోండి. ఈ కాలంలో సుఖపడే వాళ్ళంతా హృదయం లేని వాళ్ళే కాదంటారా? జీవితంలో ముచ్చటైన 3 మాటలు ఈ ప్రపంచంలోనే ఈ 3 విషయాలు ఎవరి కోసమూ ఆగవు. సమయం, మరణం, ఇంకా విధి. జీవితంలో ఈ ముగ్గురిని పూజించడం తప్పనిసరి. తల్లి, తండ్రి, ఇంకా గురువు. ఈ 3 విషయాలను గుట్టుగా ఉంచాలి. ధనము, స్త్రీ, ఇంకా భోజనం. ఈ 3 విషయాల నుండి రక్షించుకొనుటకు ప్రయత్నించాలి. చెడు స్నేహాలు, స్వార్థము, విమర్శ. ఈ 3 విషయాలను ఇతరులెవ్వరూ దొంగలించలేరు. తెలివితేటలు, నైపుణ్యం, చరిత్ర. ఈ మూడిటి పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్త వహించాలి. కామము, లోభము, మదము. ఈ 3 విషయాలను ఎప్పటికీ మరవకూడదు. రుణము, బాధ్యత, వ్యాధి. ఈ 3 విషయాలపై మనసు పెడితే తప్పకుండా ప్రగతి సాధిస్తారు. భగవంతుడు శ్రమ, విద్య ఈ ముగ్గురిపై ఎప్పుడు దయ చూపాలి. పిల్లలు, ఆకలితో ఉన్నవారు, ముసలివారు. గుర్తుంచుకోండి. అసలు పేరంటే ఏమిటి చెప్పడం అయితే కష్టమే. ఈ సృష్టిలో ప్రతి ఒక్క వస్తువుకి, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క స్థానానికి, ప్రతి ఒక్క జాతికి, ప్రతి ఒక్క సంప్రదాయానికి ఒక పేరంటూ ఉంటూ, కానీ వాటికి ఈ పేరు మాత్రమే సరిపోతుందా? అస్సలు కాదు. చూడండి, కొన్ని పేర్లు ఎలా ఉంటాయి అంటే అవి జన్మంతా వస్తాయి. ఎలా అంటే నాకు పెట్టిన పేరు కృష్ణ. కానీ తరువాత అమ్మ నన్ను ప్రేమగా కన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది. నేను గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు అప్పుడు అందరూ నన్ను గోవింద అని పిలిచారు. అలాగే నేను కంసుణ్ణి సంహరించినప్పుడు అప్పుడు అందరూ నన్ను కంసారి అని పిలిచారు. అలాగే నేను గీతలో జ్ఞానబోధ చేసినప్పుడు అందరూ నన్ను యోగీశ్వర అని పిలిచారు. ఇలా కొన్ని పేర్లు మన జన్మత వస్తాయి. ఇక కొన్ని పేర్లు మాత్రం వాళ్ళు చేసిన కర్మ వల్ల లభిస్తాయి. జన్మత వచ్చిన పేర్లు మృత్యువుతో పాటే వెళ్ళిపోతాయి. కానీ కర్మ వల్ల వచ్చిన పేర్లు మరణం తర్వాత కూడా ఉండిపోతాయి. కాబట్టి మీరు ఈ పేర్ల మాయలో పడిపోకండి. మీ కర్మలను చేస్తూ ఉండండి. మీ మనసు ఆనందంగా ఉంటుంది. ఎవ్వరికి ఎన్ని ఆస్తులు ఉన్నా మనకు మాత్రం ఏమీ మారదు. కేవలం మనం సంపాదించేది మాత్రమే మన ఆస్తి. ఇక మనకు సంపాదన ఎందుకని సరిపోవట్లేదు ఎప్పుడైనా ఆలోచించారా? పోలికల వల్ల మనం బాగానే ఉన్నాం. ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటూ, కలిగింది తింటూ, ఏ అప్పు లేకుండా, ఏ ముప్పు రాకుండా. కానీ ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుంటామో వారికి ఆ నగలు ఉన్నాయి, వారికి ఈ చీరలు ఉన్నాయి, వారు అంత పెద్ద ఇంట్లో ఉంటున్నారు, ఇతరులు పూటకు 10 రకాల కూరలతో తింటున్నారు, పరమాన్నాలతో పండగ చేసుకుంటున్నారు. ఇలా ఎప్పుడైతే పోల్చుకోవడం మొదలు పెడతారో అప్పుడు అప్పు అవుతుంది, ముప్పు వస్తుంది. చూడండి, మీకు ఎంత కలిగితే అంతలోనే తినండి. ఇక ఎవరికైనా పెట్టాల్సి వస్తే పరువు అంటూ ప్రాకుల పడకుండా ఎంత కలిగితే అంతలోనే పెట్టండి. గొప్పలు పోతే తప్పకుండా అప్పులే అవుతాయి. ఇక ఆ అప్పులను
ఇతరులు ఎప్పుడు పట్టించుకోరు. వాటిని ఇతరులు తీర్చరు. ఇక ఆ ఇతరుల కోసం మీరు ఎందుకని అప్పుల పాలు అవ్వాలి? మీరే చెప్పండి. ఒకసారి ఆలోచించండి. బ్రతుకునంతా గందరగోళంగా మార్చుకోకండి. బ్రతికి ఉన్నంత కాలం ప్రశాంతంగా ఉండే మార్గాన్ని ఎంచుకోండి. అర్థమైందనుకుంటా. మీ పుత్రుడికి 20 ఏళ్ళు దాటాయి అంటే నెమ్మదిగా ఉద్యోగంలో చేరిపోతాడు. వివాహం అవుతుంది. ఇక వారి నిర్ణయాలు వారే తీసుకుంటారు. వాటికి బాధ్యత కూడా వారే వహించాలి. తల్లిదండ్రులు కాదు. ఇక భార్యాభర్తల మధ్య ఏ సమస్యలున్నా పుత్రుడు తల్లిదండ్రులకు చెప్పకూడదు. వారిని మధ్యలో తేవకూడదు. అలాగే తన భార్య కూడా ఏ సమస్యలున్నా వారిద్దరే చూసుకోగలగాలి, పరిష్కరించుకోగలగాలి. అంతేకాని ప్రతి చిన్న మాటని వారి తల్లిదండ్రులకి చేరవేయకూడదు. 30 ఏళ్ళు వచ్చాక కూడా నా పుత్రుడు నాకు చెప్పకుండా ఏమీ చెయ్యడు అంటే అతడు ఒక వివేకం లేని పుత్రుడు అని అర్థం. ఎందుకంటే కొన్ని విషయాలని, కొన్ని పనులని భార్యకు మాత్రమే చెప్పి చేయాల్సి ఉంటుంది. కొందరు అత్తగారులు ఇలా అంటూ ఉంటారు, ఏ విషయం మాకు చెప్పట్లేదు. పెళ్లి కాకముందు బాగానే ఉన్నాడు. వివాహం అయ్యాకే మొత్తంగా మారిపోయాడు. నా కోడలి మార్చేసింది అని. ఇక అలాంటి అత్తగారులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, పుత్రుడి జీవితంలో పెళ్లి అనే ఒక పెద్ద మార్పును మీరు తీసుకువచ్చాక ఇక అలాంటి మార్పు కూడా మీరు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఉండి తీరాలి కూడా. పుత్రులు మారుతారు. ఎందుకంటే పెళ్లికి ముందు ఉన్నట్లే తరువాత కూడా ఉండాలి అంటే ఇక అది అసాధ్యం. వివాహం తర్వాత బాధ్యతలు ఉంటాయి. అలాగే సమస్యలు ఉంటాయి. ఇక వాటిని కేవలం భార్యతోనే చర్చించాలి. వారిద్దరే పరీక్షరించుకోవాలి. మధ్యలో తల్లిదండ్రులు కలుగజేసుకుంటే ఇక వారి ఇద్దరి మధ్య బంధం కూడా తెగిపోతుంది. ఈ పుత్రుడికి తన జీవితాన్ని నెట్టుకు రావడానికి, తన కష్ట నష్టాల్లో తోడుగా ఉండటానికి, దుఃఖంలో ఓదార్పునివ్వడానికి వారికంటూ మీరు ఒక తోడుని ఏర్పరిచారు. ఇక మీరు ప్రశాంతంగా ఉండండి. ఇన్ని రోజులు వారి గురించి మీరు వహించిన బాధ్యతలు, తీసుకున్న నిర్ణయాలు, పడ్డ కష్టాలు ఎన్నో. ఇకనైనా వారి నిర్ణయాలను వారికి వదిలేసి మీ జీవితాన్ని తేలిక చేసుకోండి. ఏవైనా వారి వల్ల కానీ సమస్యలు ఉంటే తప్పకుండా వారే మీ దగ్గరకు వస్తారు. అప్పటి వరకు మీరు ప్రశాంతంగా జీవించండి. మీ జీవితంలో మీకు మిగిలి ఉన్నది కేవలం కాస్త సమయం మాత్రమే. కనీసం దాన్నైనా సరిగ్గా ఉపయోగించుకోండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్